మనతో పాటు జాదల సీనన్ ఉన్నారు. అన్న చెప్పండి ఏంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆల్రెడీ నామినేషన్స్ కూడా అయిపోతున్నాయి. మరి ఏం చెప్తారు? ఎట్లా పోరాటం చేయబోతున్నారు? అంటే దొడ్డిదారినే ఎలక్షన్లు చేస్తున్నారు దొంగచాటుగా. ఇలా ఆదరబాదరగా ఎప్పుడు ప్రపంచ ఎన్నికల సంఘం ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి 24 గంటల్లోనే షెడ్యూల్ ఇచ్చి నామినేషన్ ఏమన్న ఎన్నికల సంఘం ఇదొకటే. ఎన్నికల సంఘాన్ని ఇవాళ ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది అనడానికి ఎన్నికల షెడ్యూలే ఒక ఉదాహరణ. ఈరోజు ఎన్నికల్లో ఒక సర్పంచ్ పోటీ చేయడానికి ఇలా కులం సర్టిఫికేట్ తీయాలి, నో బ్యాంకు డ్యూస్ తీయాలి, 5 సర్టిఫికేట్లు తీసుకోవాలి. కానీ ఒక్కరోజు 5 సర్టిఫికేట్లు తీసుకోగలుగుతాడా? అంటే భయంతో పారిపోతుంది ప్రభుత్వం. ఎందుకు పారిపోవాలంటున్నా. మీరు ఇంతకుముందు మందకిస్తానని అడిగినట్టు మీరు 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు, దాన్ని మేము స్వాగతించినాం. అందులో మీ వెంట ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలనే లక్ష్యంతో మీతో కలిసి పనిచేసినాం. కానీ ఆదరబాదరగా 3,000 కోట్లు వస్తాయి అనేది 3,000 కోట్లు ఎప్పుడు? మార్చి 31 వరకు, అంటే ఇంకా 3 నెలల సమయం ఉంది. 3 నెలల సమయం ఉన్నప్పుడు ఒక్క డిసెంబర్ 11, 14, 17 అంటే ఈ 15 రోజులలోనే ఎన్నికలు అయిపోవాలనా? ఇంత తొందర ఏమొచ్చిందని అడుగుతున్నా. ఇవాళ 17వ తారీఖు నాడు క్యాబినెట్ నిర్ణయం జరిగింది. పార్టీ పరంగా 42% ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. పార్టీ పరంగా ఇస్తామని చెప్పాల్సింది ఎవరు? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. అది గాంధీభవన్లో చెప్పాలి. గాంధీభవన్లో చెప్పేటువంటి ప్రకటన కూడా మీరే, క్యాబినెట్ సమావేశంలో పార్టీ ప్రకటన కూడా మీరే చేశారు. 17వ తారీఖు ఇలా 27వ తారీఖు 10 రోజులుగా 42% ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ ఇస్తారు? ఏ జిల్లాలో ఎన్ని ఇస్తారు? ఏ ప్రతిపదికం ఇస్తారు? ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కదా. ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటే, మేమైతే ఒప్పుకోము, మీరు అనుకుంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నామినేషన్లు వేసే కంటే ముందు రోజే, అంటే నిన్ననే నల్గొండలు ఎన్ని ఇస్తావు, మహబూబ్నగర్లు ఎన్ని ఇస్తావు, అదేవిధంగా మెదక్లు ఎన్ని ఇస్తావు, నిజామాబాద్లు ఎన్ని ఇస్తావు, ఆదిలాబాద్లు ఎన్ని ఇస్తావు, రంగారెడ్డిలు ఎన్ని ఇస్తావు అని లిస్టు గ్రామాల వారీగా పిసిసి సమావేశం పెట్టి సిఎల్పి ఎమ్మెల్యేలను మంత్రులను పిలిపించి ఈ 42% ఈ గ్రామాలు బీసీలకు ఇవ్వాలని మీరు స్పష్టంగా చెప్పాలి. మరి ఇంతవరకు లేదు కదా. మరి ఎవరు నామినేషన్ వేయాలి? అంటే బీసీ స్థానాలనేమో జనరల్ స్థానాలకు కన్వర్ట్ చేస్తూ ఇవాళ మొత్తం బీసీలకు రావాల్సినటువంటి సర్పంచ్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలకు కేటాయించారు. అక్కడ అన్యాయం చేశారు. ఇక్కడ కూడా కనీసం పార్టీ పరంగా ఇస్తామని బీసీ సమాజాన్ని వస్తున్నటువంటి ఉద్యమాన్ని చల్లార్చడానికి ఆ ప్రకటన చేశారు. మరి అది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు కదా. అంటే బీసీల పట్ల పచ్చి వ్యతిరేకతతో ఉన్నారు. బీసీలను రాజకీయంగా సమాధి చేయాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగి ఉంది కదా. కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, అసలు మీరు ఇంకెట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పార్టీకి సంబంధించి అని అంటున్నారు. అసలు పార్టీ గుర్తులే లేని సర్పంచ్ ఎన్నికలకు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటే చూద్దామని చెప్పేసి మీరు ఎట్లా అడుగుతున్నారు? అంటే నేను బీసీల పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇది ఎగ్జాంపుల్గా చెప్పిన. నేను మొదటి నుంచి చెప్తున్నా, వాళ్ళు ఇచ్చేటువంటి బిచ్చం మాకొద్దు. మీరు గతంలో 2019లో ఎన్నికలు చూడండి ఒకసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 23% రిజర్వేషన్ కల్పించారు. 23% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం 23 సహా జనరల్లో కల్పిస్తే 52% బీసీలు సర్పంచ్ గెలిచారు. 52% గెలిచారు. మీరు రిజర్వేషన్లు మీరు పార్టీ పరంగా ఇవ్వకున్నా బీసీలు జనరల్ స్థానంలో పోటీ చేస్తారు, గెలుస్తారు. కానీ మీ చిత్తశుద్ధిని మేము ఏ విధంగా ఎందుకు శంకిస్తున్నామో ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. ఎందుకు ఇంత పచ్చి మోసం చేస్తున్నారు? అంటే తెలంగాణను ఇంతకుముందు కిష్టన్న చెప్పినట్టు ఒక రోల్ మోడల్గా చేస్తామన్నటువంటి మీరు ఓల్డ్ మోడల్గా ఎందుకు చేస్తున్నారు? రేపు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం సమాధానం చెప్తాడు? ఇలా బీహార్ ఎన్నికలు అయిపోయినాయి. బీహార్ ఎన్నికలు అయిపోతే రేపు యూపీ ఎన్నికలు ఉన్నాయి కదా, రేపు పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి కదా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి కదా, అదేవిధంగా తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కదా. కాబట్టి మీ స్టాండ్ ఏంది? ఇలా జనాభా దామాష ప్రకారం కులగణన జరగాలి, కులగణన దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలన్నారు రాహుల్ గాంధీ. ఆ మాట రాహుల్ గాంధీ గారి మాట మీరు ఎందుకు ఆచరించడం లేదు? మీరు రాహుల్ గాంధీ గారి పార్టీ కాదా? అవునా కాదా? కనీసం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఎందుకు బీసీ నాయకత్వాన్ని, మేధావులను, బీసీ సంఘాలను ఎందుకు ప్రభుత్వం పిలిచి కనీసం చర్చించడం లేదు? మీకు ఎందుకంత భయం? కాబట్టి ఖచ్చితంగా ఇది బీసీలను మోసం చేయడంలో మొదటి ముద్దాయి నేను మొదటి నుంచి చెప్పినట్టు కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ. ఈ 2 పార్టీలు బీసీలను బంతాట ఆడుకుంటున్నారు. బీసీల ఓట్లతోటి గెలిచారు, బీసీల జెండాలు మోయించుకున్నారు, బీసీలతోటి పార్లమెంట్ పోగలిగారు.
కానీ మైనార్టీ అనేది ఒకరు చెప్తారు అడ్డం పెడతారు, ఇంకొక ఆయనేమో ఆచరణ లేనటువంటి హామీలు ఇచ్చి అది అమలు చేయలేక బొక్కబొర్లబడి ఇలా దొంగచాటుగా ఎన్నికలు పోవడం అంటే పారిపోవడమే ఒక రకంగా, ఇట్లా పారిపోతున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఒప్పుకోదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు రాజకీయ కార్యాచరణ ప్రకటించండి, అఖిలపక్షాన్ని తీసుకుంటే. ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం బీజేపీ పార్టీ స్పందించట్లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గెలిచిన ఏకగ్రీవమైన సర్పంచ్లకు సంబంధించి 10 లక్షల ఆఫర్ కూడా చేస్తున్నారు. మరి బీజేపీ స్టాండ్ అయితే మరి అట్లుంది, ఏం చెప్తారు బీజేపీ పార్టీకి? ఇప్పుడు మేము మొదటి నుంచి కిషన్ రెడ్డి గారు తానా అంటే రేవంత్ రెడ్డి గారు తందానా అంటాడు. ఆయన డోలు కొడితే ఈయన మధ్యలో కొడుతాడు. ఈరోజు 17వ తారీఖు నాడు క్యాబినెట్ జరిగే కంటే ముందు మీరు ఒకసారి పరిశీలిస్తే ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మొట్టమొదటి డిమాండ్ చేసిందే కిషన్ రెడ్డి గారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ప్రకటించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అంటే వీళ్ళు చీకటి ఒప్పందం జరిగింది, బీసీలను బలిపశువులను చేయడానికి, బీసీలకు ద్రోహం తలపెట్టడానికి వీళ్ళు చీకటి ఒప్పందం చేసుకునే ఈ ఎన్నికలకు పోతురని చెప్పి మేము భావిస్తున్నాం. మీకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ఎలక్షన్ల నోటిఫికేషన్ తోటి ఉద్యమం ఆగదు. రేపు 30 తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలుపునిస్తున్నాం, 8, 9 నాడు ఢిల్లీకి పిలుపునిస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణలో బస్సు యాత్ర చేపట్టబోతున్నాం. మీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజాక్షేత్రంలో ఇలా ఎండగట్టడానికి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఫైనల్గా చెప్పండి, మన ఒక సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ గౌడ్ అని ఇప్పటి నుంచి పిలుస్తున్నామని చెప్పేసి చెప్తున్నాం. మరి రేవంత్ గౌడ్ బీసీలను మోసం చేసినట్టేనా మరిగా? ఇప్పుడు రేవంత్ గౌడు రేవంత్ యాదవ్ అనేది ఇక్కడ కాదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయనే ముఖ్యమంత్రి కాకముందుకు ఏ పార్టీ అధికారంలో రావాలన్నా ఆ పార్టీల పగ్గాలు రెడ్ల చేతులు ఉండాలని అన్నాడు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏ సందర్భంలో ఉన్నారో ఎట్లన్నారో నాకు సంబంధం లేదు. కానీ ఇవాళ బేసిక్గా రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానం అంటే ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ అని ఆయన అన్నాడు. మరి ఈయన కన్వర్టెడ్ రేవంత్ రెడ్డి కూడా కాదు, ఎట్లా గౌడ్ అవుతాడు, ఎట్లా బీసీ అవుతాడు. కాబట్టి ఎక్కడో కొంత మేలు చేసినంత మాత్రాన వాళ్ళని అంత పొడాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలో పోయి ఉండడం మాకు సంబంధం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని రెడ్డిగానే చూస్తాం తప్ప మేము బీసీగా చూడం. ఇప్పటి నుంచి సీరియస్ ఉద్యమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీసీ సంఘాల నుంచి? ఎందుకంటే బీసీ సంఘాలే చాలా వరకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాయి మొదటి నుంచి. ఈ 2 ఏళ్ళ నుంచి మీరు చెప్తుంది ఏమంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అటు నమ్మకం తోనిపోయాం, బట్ ఇప్పుడు మోసం చేసింది. సో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం అని చెప్తున్నారు. సో యుద్ధం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాష్ట్ర బంద్ నిర్వహించడం సీరియస్ ఉద్యమం కాదా? అదేవిధంగా రాస్తారోకలకు పిలుపునివ్వడం సీరియస్ ఉద్యమం కాదా? గాంధీ భవన్ ముట్టడించడం సీరియస్. ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి లోబడి, ఎందుకంటే చట్టాలు వాళ్ళ చుట్టాలు అయిపోయినాయి, కోర్టులు వాళ్ళవి అయిపోయినాయి, పోలీసు వాళ్ళది అయిపోయింది. కాబట్టి మా బీసీలు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా, ఎందుకంటే మేము ఒక పిలిపిస్తే సీరియస్ ఉద్యమం ఇస్తే అందులో మా బీసీలు తెలంగాణ ఉద్యమంలో బలైపోయారు 1100 మంది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 మంది బలైపోయారు, నక్సల్బరీ ఉద్యమంలో వేలాది మంది రక్త తర్పణ చేశారు. ప్రతి ఉద్యమంలో బలిపశువులు అయ్యేది బీసీలే. కాబట్టి మా వాళ్ళు ఒక నెత్తురు చుక్క రాలకుండా, ఒక ప్రాణాన్ని బలిదానం ఇవ్వకుండా చట్టబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం స్ఫూర్తితోటి ఆ లోబడే ప్రభుత్వానికి సెగదలిగే ఉద్యమం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 బీసీ ద్రోహులే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి దాదాపు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నమ్మాం. సో బీసీలను నట్టేట ముంచాడు, నమ్మక ద్రోహం చేశాడు కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా బీజేపీ కూడా, కేంద్రంలో చేయాల్సిన బీజేపీ కూడా ఇంతవరకు ఏం మాట్లాడలేదు. సో 2 పార్టీలని త్వరలోనే బీసీలు బొందబెడతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన దాదాపు 2 ఏళ్ల నుంచి నమ్మినా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేసింది. ఏదైతే 3000 కోట్లు వెనక్కిపోతాయని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారో అది కేవలం కుంటి సాకులు మాత్రమే అని చెప్పేసి కోర్టులో ఆల్రెడీ పెండింగ్ ఉండగా ఇంత ఆదరాబదరగా ప్రభుత్వం భయపడుతుంది. సో అందుకే భయపడే ఎలక్షన్లు అయితే కండక్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. త్వరలో చలో హైదరాబాద్, మళ్ళీ వచ్చే నెల కూడా చలో ఢిల్లీ కూడా పిలుపునిచ్చాం. సో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు బీసీ సంఘాలంతా ఏకమై కొట్లాడతాయని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరని చెప్పేసి జాజల శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.